టాకీస్ ఉంది పిన్ని. మరి వేర్ షీ గాన్? ఒకవేళ శకుంతల మాట్లాడిందంతా తను వినిందా? బాధపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందా ఏంటి? లేదు నాన్నా, గంగ గార్డెన్ లోనే ఉంది. తను వినే అవకాశమే లేదు. గంగ కనపడడం లేదని టెన్షన్ పడుతున్నట్టున్నారనుకుంటా. ఏంటదినా, ఎందుకు అందరూ టెన్షన్ గా ఉన్నారు? గంగ కనబడట్లేదు ఇషిక. నువ్వేమైనా చూసావా? రుద్రబాబు గారు బయటకు వెళ్లారు కదా, సో గంగ కూడా బయటకు వెళ్ళి ఉంటుంది. హే కోపి, వాట్? రుద్ర గోయింగ్ అవుట్, గంగ కూడా గోయింగ్ అవుటా? వైసో? అవునిషిక, ఎందుకలా అన్నావు? రుద్ర బయటికి వెళ్ళడానికి, గంగ బయటికి వెళ్ళడానికి ఏంటి సంబంధం? ఏం లేదు మావయ్య గారు, రుద్రబాబు గారు ఉంటే సెక్యూరిటీ అని ఫీల్ అవుతుంది కదా, అందుకే అలా అన్నాను. అదిగో గంగ వస్తుందిగా, తనని అడగండి. ఎంతసేపు ఎక్కడికెళ్ళావు గంగా? నానెక్కడికెళ్ళాను? ఇక్కడే ఉన్నాను. ఇక్కడే అంటే? ఇక్కడే, ఈ పక్కనే. ఓహో, ఈ పక్కనే ఉంటే మరి ఆటోలో వచ్చావేంటి? వాట్, యు కమ్ ఇన్ ఆటో? ఏంటి గంగా, ఆటోలో వచ్చావా? ఎక్కడికెళ్ళావు? ఎక్కడికంటే ఎంతో దూరం ఏం పోలేదు, ఈ పక్కనే, ఆ పక్కన వీధి అంతే. నాను నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను అంతే. ఓహో, ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళావా? నేనింకా రుద్రబాబు గారితో పాటు నువ్వు కూడా బయటకు వెళ్ళావేమో అని అనుకున్నాను. నాను రుద్ర సార్తో ఎందుకు వెళ్తాను? నాకేట అవసరం? అయితే నువ్వు రుద్రబాబు గారితో వెళ్ళలేదన్నమాట. ఇషిక, ఎందుకంత పర్టికులర్ గా అడుగుతున్నావు? జస్ట్ కన్ఫర్మేషన్ కోసం మావయ్య గారు, మీ అందరికీ క్లారిటీ ఉండాలి కదా. ఈ క్లారిటీ ఉంటేనే కదా ఆ తర్వాత నేను ఇచ్చే షాక్కి అందరూ సింక్ లో ఉంటారు. అయినా బయటికెళ్ళేటప్పుడు చెప్పేళ్ళాలని తెలీదా నీకు? రుద్ర నిన్ను తిట్టడంలో తప్పేం లేదు. దీనికి మీరు మీ నమ్మకమే కారణం. ఏం మాట్లాడుతున్నావు ఇషిక? నువ్వెవరితో మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? నా కారణంగా ఈ కుటుంబ గౌరవం పోయే పరిస్థితి రానే రాదు. నా ఉద్దేశంలో మీరు అంటే మీ గుడ్డి నమ్మకం అన్నత్తయ్య గారు. ఆ నమ్మకమే నమ్మక ద్రోహంగా మారింది. ఏం చెప్పాలనుకుంటున్నావో వివరంగా చెప్పు. నేను గంగ గురించి, గంగ మీద మీరు పెట్టుకున్న నమ్మకం గురించి మాట్లాడుతున్నాను అత్తయ్య. మీరిందాక గంగని ఇంట్లో నుంచి పంపించేయాలన్నారు. ఈ నిర్ణయం మీరు చాలా ఆలస్యంగా తీసుకున్నారు. అసలు తనని ఇంటికే రానివ్వకుండా ఉండాల్సిందే. ఎందుకంటే మీరు తనలో భానుబావ గారి ప్రేమను వెతుక్కుంటూ ఆదరించారు. తను మాత్రం తనలోని ప్రేమని మీ మీద కంటే రుద్రబాబు గారి మీదే ఎక్కువగా చూపించింది. బహుశా ఈ ఇంటి కోడలి స్థానం కోరుకుంటుందనుకుంటా. ఇషిక, నువ్వు ఆలోచిస్తున్నది తప్పు. నేనేదో ఊరికే గెస్ చేసి ఈ మాటలు చెప్పడం లేదు. నా కళ్ళారా చూశాను, సాక్ష్యాధారాలతో సహా నిరూపించగలను. మీ అందరు కళ్ళు తెరిపించాలనే ఆ సాక్ష్యం తీసుకొచ్చాను. చూడండి. గంగ ప్రతిసారి
రుద్రబాబు గారిని సపోర్ట్ చేయడం, తనకి ప్రాణాపాయం ఉందని తెలిసి రుద్రబాబు గారితో బయట తిరగడానికి సాకులు వెతకడం, రుద్రబాబుతో ఉంటేనే తనకి రక్ష అని చెప్తూ వెంటపడి తిరుగుతుంది, ప్రాణాలు కాపాడారని దేవుణ్ణి చేసేయడం, చివరికి ఇలా వేషం మార్చి స్నేహం చేయడం. ఇవన్నీ ఎందుకు చేస్తుందో ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటున్నా. మీరు నమ్మినా నమ్మకపోయినా తను ఈ ఆస్తి మీద, పెద్దింటి కోడలు అనే స్థానం మీద కన్నేసే ఇదంతా చేస్తోంది. ఇవాళ తనని ఇంట్లో నుంచి పంపించేస్తానంటే రుద్రబాబు గారు మీ మాటనే ఎదిరించారు. దాన్ని బట్టి తనెంత మాయ చేసిందో తెలుసుకోండి. ఇవాళ తనకి రక్షణ కల్పించడం బాధ్యత, అందుకే ఇక్కడే ఉంటుంది అని అన్నారు. అంటే రేపు తనకి ఇంట్లో ఉండే హక్కుని అధికారాన్ని ఇచ్చినా ఇవ్వచ్చుగా. కోడలిగా 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 నేను భానునమ్మా. బాను ఈ ఇంట్లోనే ఉంటుంది, ఉండి తీరాలి. ఇదే నా చివరి నిర్ణయం.